రైట్ డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. కార్యదర్శి సురేష్ కుమార్, సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, స్థానిక ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రులు చర్చించారు. మరో 6 నెలలలోపు జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ను 100% పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామన్నారు. అలాగే జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్ట్, దగదర్తి విమానాశ్రయం త్వరలోనే పూర్తి చేసి నెల్లూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసింది కూడా నాడు మత్స్యకారులకు జీవనాధారముగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ఏదైతే మత్స్యకారుల చిరకోరికైనటువంటి ప్రాజెక్టు త్వరలోనే 1 నెల నుంచి ఆ లోపల కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం చేసేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు మేరకు వచ్చి తిరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారాలు ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఫిషరీస్ ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా వాటిని కూడా తర్వాత తెలియజేస్తా ఉన్నాం. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని, అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి, తప్పకుండా రాబోయే 3-4 మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువ్వెలదిన్న హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి, ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.